కావాలని మాట్లాడే ప్రయత్నం చేయటం, పదే పదే ధ్యాస అటువైపు మళ్ళటం, కనపడకపోతే చిరాకు, విసుగు, కోపం, చివరికి వాళ్ళని వాళ్ళు తిట్టుకునే పరిస్థితికి రావటం. ఇలా అర్థమవుతుందా? ఆకలి మర్చిపోతారు, నిద్ర రాదు. సూర్యుడి చుట్టూ తిరిగే భూమిలా మనసు పట్టే వాళ్ళ చుట్టూ ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఓ అలాగా. అంటే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళ మీద వీళ్ళు కంట్రోల్ తప్పిపోతారన్నమాట. ఎగ్జాక్ట్గా అంతే. వాళ్ళ మనసుకి మనం నచ్చేలా ప్రవర్తిస్తూ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని ఆరాటపడుతూ ఉంటాం. ప్రస్తుతం నా పరిస్థితి అదేనా? మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంకుల్? సింపుల్ రా. తన ఇష్టాల్ని ముందు చెప్పటం, తర్వాత మెల్లగా వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోవటం, మనసుకి నచ్చేలా కాంప్రమైజ్ అవటం, మంచి ప్రదర్శించడం, ఇష్టమైన గిఫ్ట్లు ప్రెజెంట్ చేస్తూ ఉండటం. ఓ వాళ్ళకి నచ్చేలా చేస్తే వాళ్ళు ఇష్టపడతారన్నమాట. కరెక్ట్గా క్యాచ్ చేసావు. ఎస్. నిజంగా ప్రేమించే వాళ్ళు మనస్ఫూర్తిగా మనమిచ్చే ఏ బహుమానాన్నైనా హ్యాపీగా స్వీకరిస్తారు. డైరెక్ట్గా మనతో మనసు పంచుకోలేని విషయాలు మనం ఇచ్చిన గిఫ్ట్తో పంచుకుంటూ ఉంటారు. వీడు మళ్లీ గుణ మనసు జనని వైపు మార్చాలని చూస్తున్నాడన్నమాట. వీడు అడగడం, వాడు ఇండైరెక్ట్ గా చెప్పడం, అంతా ఆ ప్రయత్నంలో భాగమే. జనని ఏం ఇష్టపడుతుందో నేనింతవరకు తెలుసుకోలేదే. ఎప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. అసలు జననికి ఏమంటే ఇష్టమో? అసలు నేనింతవరకు జనని ఇష్టాల గురించి తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడెలా? ఏంటత్తా, నీకేం పనిలేదా? తోచకపోతే చెప్పు, మంచి సినిమాకి టికెట్లు తెప్పిస్తా, వెళ్ళి ఎంజాయ్ చేద్దు. గాని ఖాళీగా ఉంటే ఇలాగే వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారని చెవులు గోడలు కానిస్తూ తిరగాల్సి వస్తుంది. వినబడితే ఒక ఇబ్బంది, వినబడకపోతే మరో ఇబ్బంది. ఓరి స్ట్రెయిన్ బుర్రకు తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? అది మనసుకు అంత మంచిది కాదు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అవతల వాళ్ళ కంటపడితే క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది. ఇదంతా అవసరం అత్తా చెప్పు నీకు? నేనేం వినాలని ప్రయత్నం చేయలేదే. అయ్యో, నీ గురించి నాకు తెలీదా అత్తా? నువ్వెందుకు అలాంటి ఆలోచనలు చేస్తావు? ఏదో తమ్ముడి మీద ప్రేమతో ఇక్కడ ఉన్నావు గానీ, లేకపోతే వైజాగ్లో నువ్వు చాలా బిజీ కదా. టికెట్ బుక్ చేయమంటావు అత్తా? ఏం అవసరం లేదు. నేనే సినిమాకి వెళ్ళదలుచుకోలేదు. నా పిచ్చి కాకపోతే నువ్వెందుకు వెళ్తావులే అత్తా? రే, నువ్వు కావాలనే నాతో ఈ మధ్య సెటైరిక్ గా మాట్లాడుతున్నావురా. లేదత్తా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ జోడించి నీతో మాట్లాడుతున్నాను. సరే దా, నీతో పనుంది. ఏంటి? ఏం పని? అత్తా, నా పుట్టినరోజు వస్తుంది కదా. నువ్వు నాకు గిఫ్ట్గా ఏమి ఇద్దాం అనుకుంటున్నావు? నాకు నచ్చింది ఇస్తావా, నువ్వు తెచ్చింది ఇస్తావా? రెండు నా వల్ల కాదు. నీకు గిఫ్ట్ ఇచ్చేంత శక్తి నా దగ్గర ఎక్కడుందిరా? ఏదో పేదదాన్ని 4 రోజులు తమ్ముడు నీడన ఉండిపోదామని వచ్చిందాన్ని. ఏంటి పేదదానివా? ఈ మాట ఇండియాలో టాప్ 10 రిచ్ పర్సన్స్ ఎవరు విన్నా సూసైడ్ చేసుకుంటారత్తా. నీకు పేదరికం ఏంటత్తా? చాలా గొప్ప మనసు. నీ మనసు రిచ్నెస్ క్యాలిక్యులేట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. సెటర్స్ అంటే కాదన్నా? మరి ఇదేంట్రా? నువ్వు కాదు కూడదు అన్నా నాకు అర్థమవుతుందిరా. నువ్వు సూపర్ ఇంటెలిజెంట్ వత్తా. నీకు అర్థం కాని విషయాలుంటాయా? నీ ముందు నేనంతా పిల్ల కుంకను కదా. మనసులో అనుకుంటూ ఉంటారే పిల్ల బిత్రిగాళ్ళని, అలాంటి వాడిని. సరే అత్త. ఏంట్రా, నేను ఎంటర్ అయినప్పుడు బానే ఉన్నావు. తరుణ్ నన్ను లవ్ విషయం అడిగినప్పుడు కూడా వాడే కరెక్టు, అడుగు అని చెప్పావు.
సడన్ గా ఇప్పుడెందుకు డల్ అయిపోయావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదురా, నువ్వు అవతలి వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని గిఫ్ట్లు ఇవ్వాలి అన్నావే, ఆ విషయం నన్ను ఆలోచనలో పడేసింది. ఏమైంది? ఆ మ్యాటర్కి నీకు సంబంధం ఏంట్రా? నువ్వెందుకు కరెక్ట్ అయ్యావు? జననికి ఏమిష్టమో నాకు తెలియదు. తన ఇష్టాల గురించి నేనెప్పుడూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడెందుకో ఆలోచన అక్కడికి వెళ్ళింది. అది గుర్తొచ్చే నాకు కాస్త బాధ అనిపించిందిరా. నాకు అర్థమైంది, కానీ నువ్వు బాధపడాల్సిన పనేం లేదు. అదేంట్రా అలా అంటావు? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. ఎప్పుడైనా అడగచ్చు, తెలుసుకోవచ్చు, ఇవ్వచ్చు, సంతోషాలు పంచుకోవచ్చు. ఏమన్నా నీ మనసు ఇష్టపడితే నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయరా. ఇప్పుడా? ఆలస్యమైంది ఏమీ లేదు. అందించలేని పరిస్థితి కాదు, అందుకోలేని మనసు కాదు. ఆలోచించు. Open your eyes. నువ్వు వర్క్లో పడితే ఏం పట్టించుకోవా? ఎందుకలా అంటున్నావు? రాత్రి అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసి ఉంటాడంటావు? నాకేం తెలుసు? అందుకే నిన్న అలా అంది. వచ్చేటప్పుడు చిన్న కూడా చెప్పాడు కదా, ఇక్కడికి వచ్చాక ఫోన్ చేయాలన్న ఆలోచన లేదా? పోనీ వెళ్ళి కలిసావా? వర్క్ వర్క్ వర్క్. ఫస్ట్ ఇంపార్టెంట్ వర్కే, నెక్స్ట్ పర్సనల్ విషయాలు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళయ్యారంట. అలా ఉంది నీ వాలకం. నేనేం మారలేదు, నేనుగానే ఉన్నాను. నువ్వుగా ఉంటే అవతల మనిషి ఎందుకు చేశాడన్న ఆలోచన నీకు రావట్లేదా? ఒకసారి వెళ్ళడమో లేక ఫోన్ చేసి కనుక్కోవడమో చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. నీ మనసా నా మనసా? ముందు నీ మనసు, ఆ తర్వాతే నా మనసు. పని కట్టుకుని వెళ్ళి పలకరిస్తే బాగుండదు. వచ్చినప్పుడు అడగచ్చు, రాకపోతే అప్పుడు ఫోన్ చేయొచ్చు. ఆయన గారు నీలాగానే కదా, వస్తే చాలు పేషెంట్లు పని. లంచ్ అవర్ దాకా ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదమ్మా. వర్క్ మీద శ్రద్ధ పెట్టవే. నువ్వు అనవసరమైన విషయాల్లో తలదూరుస్తావెందుకు? ఓకే సార్, ఓపెన్ యువర్ ఐస్. ఇట్స్ ఆల్ రైట్ సార్. నౌ హ్యాండ్స్ టుగెదర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. నా గురించా? నా గురించే మాట్లాడుకుంటున్నారు? విషయం తెలియదు కానీ మీరంటే యోగా టీచర్ గారికి చాలా అభిమానం అండి. చిన్న టీచర్ గారు ఏదో అంటున్నారు, పెద్ద టీచర్ గారు కాదు అంటున్నారు.